డబ్బులు ఉండడం, డబ్బుతో జీవించడం రెండిటికి మధ్య తేడా ఏంటి? అసలు డబ్బు ఉండడం అంటే ఏమిటి? డబ్బు ఉండడం అంటే జీతం రావడం, వ్యాపారంలో లాభం రావడం, చేతిలో కొంత మొత్తం ఉండడం. చాలా మంది ఇదే అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక నిజం ఉంది. డబ్బు ఉండడం అంటే ఆర్థిక స్వేచ్ఛ కాదు. ఎందుకంటే ఆ డబ్బు రాకపోతే జీవితం ఆగిపోతుంది. అయితే డబ్బుతో జీవించడం అంటే ఏమిటి మరి? సమాధానం కావాలా? సో మరి ఈ విషయం తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు సతీష్ విజన్ ఛానల్. నేను మీ కింగ్ సతీష్. సో డబ్బుతో జీవించడం అంటే నీ జీవితం డబ్బుపై ఆధారపడకూడదు. డబ్బు నీ జీవనాన్ని నడిపిస్తుంది. నువ్వు పని చేసినా చేయకపోయినా జీవితం నడుస్తుంది. ఇక్కడ అసలు తేడా ఉంది. డబ్బు నీకు పని చేస్తే నువ్వు ప్రశాంతంగా జీవిస్తావు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, కానీ ఎందుకు డబ్బుతో జీవించలేరు? దానికి సమాధానం, ఎందుకంటే వాళ్ళు ఆదాయం పెంచుతారు కానీ ఆలోచన మార్చరు. జీతం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీనినే లైఫ్ స్టైల్ ట్రాప్ అంటారు. డబ్బు ఎక్కువైనా జీవితం మాత్రం ఎప్పటిలాగే ఒత్తిడిలో ఉంటుంది. డబ్బు ఎందుకు మన జీవితాన్ని కంట్రోల్ చేస్తుంది? మనం డబ్బును ఒక సాధనంగా చూడం, ఒక లక్ష్యంగా చూస్తాం. ఎంత సంపాదించాను అనే ప్రశ్న అడుగుతాం, కానీ డబ్బు నాకు ఎంత స్వేచ్ఛ ఇస్తుంది అని అడగం. ఈ ఒక్క ప్రశ్న మారితే జీవితం మారుతుంది. డబ్బు ఉండి కూడా స్ట్రెస్ ఎందుకు ఉంటుంది? సమాధానం, డబ్బు ఉన్నా స్ట్రెస్ ఉంటుంది, డబ్బు లేకపోయినా స్ట్రెస్ ఉంటుంది. అప్పులు ఉండడం వల్ల, భవిష్యత్తు భయం వల్ల, ఆదాయం ఆగిపోతే జీవితం ఆగిపోతుందన్న భయం వల్ల. అంటే డబ్బు మనకి భద్రత ఇవ్వడం లేదు. డబ్బు భద్రత ఇవ్వకపోతే అది సంపద కాదు, బాధ్యత. నిజంగా డబ్బుతో జీవించే వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? వాళ్ళు ఇలా ఆలోచిస్తారు: ఈ డబ్బు నాకు ఎంత సమయం ఇస్తుంది? ఈ డబ్బు నన్ను ఎంతవరకు స్వేచ్ఛగా ఉంచుతుంది? నేను లేకపోయినా ఈ డబ్బు నా వాళ్ళకి ఉపయోగపడుతుందా? వాళ్ళకి పనిచేస్తుందా? వాళ్ళ ఫోర్స్ ఆదాయం కాదు, ఆస్తులు, అసెట్స్. డబ్బుతో జీవించడానికి మొదటి అడుగు ఏమిటో తెలుసా మీకు? డబ్బుని సేవకుడిగా మార్చడం. అంటే డబ్బు వస్తే వెంటనే ఖర్చు కాదు, ముందుగా దాన్ని ఎక్కడ పెట్టాలో నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత జీవన ఖర్చులు, మిగిలితే సేవ్ చేస్తా కాదు, ముందు సేవ్, పెట్టుబడి పెట్టి తర్వాత ఖర్చు చేసుకోవాలి. ఇది పెద్ద సంపాదన ఉన్న వాళ్ళకే సాధ్యం, మాలాంటి వాళ్ళ కాదు అని అనుకుంటారు కదా. దానికి సమాధానం ఏంటంటే, డబ్బుతో జీవించడం ఆదాయంతో సంబంధం లేదు, ఆలోచనతో సంబంధం ఉంటుంది. చిన్న ఆదాయం ఉన్నా సరే, సరైన దారిలో పెడితే అది భవిష్యత్తులో స్వేచ్ఛ ఇస్తుంది. మన జీవితంలో అసలు లక్ష్యం ఏమవ్వాలంటే, ఎక్కువ డబ్బు కాదు, ప్రశాంతమైన జీవితం. అదే మన డబ్బు. ఆ జీవితం కోసం ఉపయోగపడితే అది నిజమైన సంపద. లేదంటే అది కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఒక డిజిట్ పెరిగిద్దంతే నీ బ్యాంక్ అకౌంట్లో, అంతకు మించి ఏమీ ఉండదు. సో మరి దీనికి చివరి ప్రశ్నగా నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఇప్పటి వరకు డబ్బు సంపాదించడానికే బ్రతికావా, లేక డబ్బుతో జీవించడానికి సిద్ధమయ్యావా? డబ్బు ఉండడం ఒక స్థాయి, డబ్బుతో జీవించడం మరో జీవితం. సో కామెంట్ చేయండి, నేను డబ్బుతో జీవించాలనుకుంటున్నాను అని. బట్ ఇలాంటి డబ్బు వల్ల టెన్షన్ పడే జీవితం కాదు. డబ్బు ఉంది, డబ్బు లేదని కాదు, నీకు ప్రశాంతమైన లైఫ్ ఉండాలి, అదే నిజమైన డబ్బు. ఇప్పటికీ చాలా మందికి అర్థమై ఉండదు, ఇంకా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉండుంటారు కదా. డబ్బున్న వాళ్ళం అని అనుకుంటారు కదా. నిజంగా డబ్బున్న వాళ్ళంటే జీతం కోసం పని చేసేవాడు కాదు, ఇన్వెస్ట్ చేసేవాడు, అసెట్స్ కొనేవాడు. మాకు వచ్చి తొక్కల 30,000 జీతానికి, 20,000 జీతానికి, 40,000 జీతానికి ఇవన్నీ సాధ్యమా బ్రో అని మీలో చాలా మంది అనుకోవచ్చు. లైక్ మీరు చూడండి, రోడ్డు పక్కన టీ అమ్ముకునే వాళ్ళు, లేదంటే ఆటోలు నడిపే వాళ్ళు మాకు ఫోన్లు చేసి ఎక్కడ ల్యాండ్ బాగుండిద్ది అని అడిగి, లేదంటే ఎక్కడ బంగారం బాగుండిద్ది, ఎలా కొనాలని అడిగి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి మన సాఫ్ట్వేర్లకి లేదంటే మన డాటర్స్కి వచ్చేదానికన్నా ఎక్కువ ఇన్కమ్ వచ్చిద్దా? ఎంత వచ్చిద్ది అనేది పాయింట్ కాదు, వచ్చిన దాంట్లో ఎంత పక్కన పెట్టామనేదే పాయింట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీఎంఏ వాళ్ళకి రోజు 3,000 రావచ్చు, కానీ వాళ్ళని చూడండి, రోజుకి 300 సంపాదించే వాళ్ళలాగే ఉంటారు. అంటే వాళ్ళు మంచి మంచి బట్టలు కొనుక్కోలేరా? రోజు రెస్టారెంట్కి వెళ్ళి తినలేరా? పెద్ద పెద్ద కారులో తిరగలేరా? అన్నీ చేయగలరు చేయాలనుకుంటే. యావరేజ్ 3,000 లెక్కేసుకుందాం, నెలకు 90,000 అలా శాలరీ. మనం మహా అయితే అన్నీ చేసినా కూడా ఒక 50,000 నుంచి 70,000 సంపాదిస్తే గొప్ప. కానీ మనకు తిరగడానికి పెద్ద పెద్ద కార్లు కావాలి, ఉండడానికి పెద్ద పెద్ద ఇల్లులు కావాలి, కాస్ట్లీ వాచ్లు కావాలి, కాస్ట్లీ డ్రెస్సులు కావాలి. కానీ ఒక అసెట్, ఒక భూమి వద్దు, ఒక బంగారం వద్దు, నాకు ఏదైనా అయితే వెనకాల సేఫ్గా ఉండడానికి నేను ఏం చేశాననే ఆలోచన కూడా మనకొద్దు. ఆ ఆలోచన చేసిన వాళ్ళు
వాళ్ళకి 30,000 రానివ్వండి, 50,000 రానివ్వండి, దాంట్లో ఎంతో కొంత పక్కన పెట్టుబడి పెడతారు. పెట్టుబడి డబ్బే సంపాదిస్తుంది బ్రో. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. లైఫ్లో ఎవరైనా సరే కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి. లైఫ్లో ఎప్పుడైనా సరే బ్రో, నీ లైఫే కదా, ఎవరి లైఫ్లో అయినా సరే మొదటి 10 లక్షలు సంపాదించడమే చాలా కష్టం. మన భాషలో చెప్పాలంటే ఆ 10 లక్షలు సంపాదించడానికి దోలా తీరిపోద్ది. ఆ 10 లక్షలు సంపాదించిన తర్వాత డబ్బును పుట్టిస్తుంది అంటారు కదా. ఆ 10 లక్షలు దాన్ని కోటి చేసిద్ది. మనం ఇంకా టాలెంట్ ఉంటే 10 కోట్లు చేసిద్ది, 100 కోట్లు కూడా చేసిద్ది. కానీ ఆ 10 లక్షలు సంపాదించడానికి మనం పడే కష్టం ఉండేది చూడండి, అది రియల్ కష్టం, అది రియల్ సంపాదన. అది నిన్ను నువ్వుగా ప్రూవ్ చేసుకునే ఒక సంపాదన. అది అది సాధించడానికి నువ్వు ఎంత కష్టపడతావో, ఎంత నేర్చుకుంటావో, అది నీకు జీవితాంతం ప్రతి చోట, ప్రతి దాంట్లో ఉపయోగపడుతుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు సాగండి. సో ఇప్పుడు అర్థమైంది కదా, డబ్బుతో ఉండడానికి, డబ్బులో జీవించడానికి, డబ్బున్నోళ్ళు అనుకోవడానికి, డబ్బు లేదనుకోవడానికి గల తేడా. సో ఇక మీదట మీరు మరి డబ్బుతో జీవిస్తారా, డబ్బున్నోళ్ళు అనుకుంటారా, ప్రశాంతమైన లైఫ్ ఉన్నోళ్ళు అనుకుంటారా అనేది మీ ఇష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తెలుసు కదా, నేను కింగ్ సతీష్. ఉంటా మరి. డబ్బుతో బాయ్. మీ అందరికీ బాగా డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.